హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి 1 to 20 స్క్వేర్ నెంబర్స్ గురించి అయితే తెలుసుకుందాము. ఇది 1 to 20 స్క్వేర్ నెంబర్స్ అనేది ట్రిక్ అప్లై చేసి ఎలా చేయాలనేది మీకు అయితే నేను క్లియర్గా అయితే చెప్తాను. ఈ ట్రిక్ అనేది ఎలా చేయాలనేది అయితే ఇప్పుడు చూద్దాము. 1 స్క్వేర్ అంటే ఏ నెంబర్ అయితే ఇచ్చాడో అదే నెంబర్తో మల్టిప్లై చేయాలన్నమాట. వాడు ఏ నెంబర్ అన్నా ఇవ్వని ఆ నెంబర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 2 స్క్వేర్ అంటే 2ని 2తోనే మల్టిప్లై చేయటం అనమాట. అలాగా 1 స్క్వేర్ మీన్స్ 1 1s 1, 2 స్క్వేర్ 2 2s 4, 3 స్క్వేర్ 3 3s 9. అలా ఇచ్చిన నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లై చేయడాన్ని స్క్వేర్ అని అంటారు. 4 స్క్వేర్ ఆఫ్ 4 4s are 16, 5 స్క్వేర్ ఆఫ్ 25, 6 స్క్వేర్ 6 6s are 36, 7 స్క్వేర్ 7 7s 49, 8 స్క్వేర్ 8 8s 64, 9 స్క్వేర్ 9 9s 81, 10 స్క్వేర్ 10 10s 100. ఇలాగైతే చేయాలి. ఇక్కడి వరకు అయితే ఈజీగా ఉంటుంది. పిల్లలు టేబుల్స్ అన్నీ నేర్చుకుంటారు కాబట్టి ఇక్కడి వరకు ఈజీగా ఉంటుంది. ఒకవేళ డబల్ డిజిట్ ఇక్కడ నుంచి ఇంకా 11 నుంచి ఇంకా 500 అట్లా ఏ నెంబర్ ఇచ్చినా కానీ సరే, 30స్లో ఇచ్చినా 40స్లో ఇచ్చినా ఎలా ఇచ్చినా కానీ ఈజీగా చేయడానికి ఈ ట్రిక్ అనేది ఈజీ వేలో అయితే చేయొచ్చు అనమాట. దీన్ని 3 స్టెప్స్లో అయితే చేయొచ్చు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్క్వేర్ అనమాట. సెకండ్ స్టెప్ వచ్చేసి మల్టిప్లికేషన్. థర్డ్ స్టెప్ వచ్చేసి మళ్ళీ స్క్వేర్. ఇప్పుడు ఇది ఎలా చేయాలనేది చూద్దాము. ఇక్కడ 11 స్క్వేర్ అనేది ఉంది కదా, ఈ 3 స్టెప్స్ అప్లై చేసి ఇప్పుడు 11 స్క్వేర్ నుంచి ఇంకా ఏది ఇచ్చినా 30s 40s 60s అలా ఎంత ఇచ్చినా కానీ మనం ఈజీగా అయితే చేయొచ్చు. 11 స్క్వేర్ ఉంది కదా, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ స్క్వేర్ అన్నాను. ఫస్ట్ 1s ప్లేస్లో ఉన్న 1ని స్క్వేర్ చేయాలన్నమాట. 1 1s 1. సెకండ్ స్టెప్ మల్టిప్లికేషన్. ఆ మూడింటిని మల్టిప్లై చేయాలి. 1 1s 1, 1 2s 2. సో 2 అయితే రాసాము. తర్వాత 1 1s 1. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 1s ప్లేస్లో ఏముంది 1. అలాగే ఈ రెండింటిని ప్లస్ చేయాలి. 0 + 2 = 2. అలాగే 0 + 1 = 1. ఆన్సర్ వచ్చి 11 స్క్వేర్ 121. 11 11s 121. ఇలా అయితే ఈజీగా ట్రిక్ అయితే అప్లై చేయొచ్చు. జాగ్రత్తగా చూడండి. స్క్వేర్ కదా ఫస్ట్ స్టెప్. 2 2s 4. ఓకే, 4 వేసాం. తర్వాత 1 2s 2, 2 2s 4. మళ్ళీ స్క్వేర్ 1 1s 1. 4 యాజ్ ఇట్ ఈజ్ అయితే రాస్తాము. తర్వాత 0 + 4 = 4. అలాగే 0 + 1 = 1. 12 12s 144. ఇలా అయితే ఎంత బిగ్ నెంబర్ ఇచ్చినా కానీ ఈ ట్రిక్ ద్వారా ఈజీగా అయితే చేసేయచ్చు. ఇంకొకటి చూద్దాం. 3 3s 9, 1 3s 3, 3 2s 6, 1 1s 1. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి 9 యాజ్ ఇట్ ఈజ్ వేసేస్తాము. 1s ప్లేస్లో ఏ నెంబర్ ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ వేసేస్తాము. తర్వాత 0 + 6 = 6, 0 + 1 1, 13 13s 169. అలాగే 14 స్క్వేర్ 4 4s 16. జాగ్రత్తగా చూడండి. 4 4s 16, 1 4 4, 4 2s 8, 1 1s 1. 1s ప్లేస్లో ఉన్న 6 యాజ్ ఇట్ ఈజ్గా అయితే వేసుకుంటాము. 1 + 8 9. ఓకే, 0 + 1 1. ఆన్సర్ వచ్చేసి 14 14s 196. అలాగే 15 స్క్వేర్ 5 5s 25, 1 5 5, 5 2s 10, 1 1s 1. ఓకే, 1s ప్లేస్లో ఉన్న 5 యాజ్ ఇట్ ఈజ్ రైట్ వేయాలి. 2 + 0 2, 1 + 1 2. ఓకే, 225. 16 స్క్వేర్. 16 స్క్వేర్ వచ్చేసి 6 6 36. ఓకే, 1 6 6, 6 2s 12, 1 1s 1. ఓకే, 6 యాజ్ ఇట్ ఈజ్ అయితే వేస్తాము. 3 2s 3 + 2 5, 1 + 1 2, 256. 16 స్క్వేర్కి 256. 17 స్క్వేర్ 7 7s 49, 1 7 7, 7 2s 14, 1 1s 1. ఓకే, 9 యాజ్ ఇట్ ఈజ్ వేసేస్తాము. 4 + 4 = 8. ఓకే,
అలాగే 1 + 1 = 2. 17 స్క్వేర్ వచ్చేసి 289. అలాగే 18 స్క్వేర్ 8 8 64. 1 8 8 8 2 16. 1 1 1. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వన్స్ ప్లేస్లో 4 యాస్టీస్ వేసేసాము. 6 + 6 12. ఇప్పుడు దాకా సింగిల్ డిజిటే వచ్చింది, అవి 2 ప్లస్ చేస్తే ఇప్పుడు డబల్ డిజిట్ వచ్చింది కాబట్టి అక్కడ 1 వేసుకుని ఎడిషన్స్ లాగే సేమ్ 2 అయితే యువతలు వేసుకోవాలి. 1 + 1 2, 2కి అవన్నీ యాడ్ చేయాలి. 324. ఓకే, 18 స్క్వేర్ వచ్చేసి 324. అలాగే నెక్స్ట్ 19 స్క్వేర్ కూడా అలాగే ఉండేది, డబల్ డిజిట్. చూడండి, జాగ్రత్తగా గమనించండి. 9 9 81. 1 9 9 9 2 18. 1 1 1. ఓకే, వన్స్ ప్లేస్లో ఉన్న 1 యాస్టీస్ వేసేసుకుంటాము. టెన్స్ ప్లేస్లోని 8 8 + 8 16. 1 అటు రాసుకున్నాం, 6 ఇక్కడ వేసాం. ఇక్కడ 1 + 1కి 2, 2కి ఆ 1 కలిపితే 3. ఓకే, 19 స్క్వేర్ వచ్చేసి 361. 20 స్క్వేర్ 0 2 0 2 0 0 0 2 0 2 2 4. ఆన్సర్ వచ్చేసి 20 స్క్వేర్ 400 అనమాట. ఇలాగైతే చేయొచ్చు ఈజీగా. ఈ టెక్నిక్ ద్వారా ఎంత బిగ్ నెంబర్ ఇచ్చినా కానీ మనమైతే ఈజీగా అయితే చేసేయచ్చు. 39 స్క్వేర్ ఇచ్చినా కానీ, 49 స్క్వేర్ ఇచ్చినా కానీ, 81 స్క్వేర్ ఇచ్చినా కానీ, అలా 81 81 ఎంత అనేది మనం త్వరగా స్పీడ్లో క్యాలిక్యులేట్ చేయలేము కాబట్టి ఇలా ట్రిక్ అయితే అప్లై చేసి ఈజీగా అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 19 చూపిస్తున్నాను, అంటే 19 స్క్వేర్ అనమాట. ఈ ప్రాసెస్లో చేయాలంటే మనకి ఇది లాంగ్ ప్రాసెస్ అనేది అయితే పడుతుంది. పిల్లలు ఇలా చేసుకుని అవన్నీ యాడ్ చేసుకోవాలంటే కన్ఫ్యూజ్ అయితే అవుతారు. ఈ 3 స్టెప్స్ ఈజీగా ఉండటానికి 3 స్టెప్స్ అని చెప్పా. ఫస్ట్ స్క్వేర్, మల్టిప్లికేషన్, స్క్వేర్ అనమాట. ఇలాగైతే టెక్నిక్ అప్లై చేసి ఎంత బిగ్ నెంబర్ ఇచ్చినా కానీ ఈజీగా అయితే చేసేయచ్చు. ఇంకా మిగతావి కూడా నేను అప్డేట్ చేస్తాను మీకు వీడియో